యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. భారత్ ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టేసింది. కానీ ఆ యుద్ధం పాకిస్తాన్ మీదనో, పాకిస్తాన్ ప్రజల మీదనో, పాకిస్తాన్ సంబంధించిన సార్వభౌమాధికారం మీదనో కాదు. ఈరోజు పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం మనం. కేవలం భారత్ అన్నది వాళ్ళు చేసిన యాక్షన్ కి రియాక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ వస్తుంది విజువల్. పాకిస్తాన్ లో పాక్ కి వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలే నిరసన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ పాకిస్తాన్ ప్రజలే యుద్ధం వద్దని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే ఫుడ్ కి లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితిలో మమ్మల్ని తోసేయద్దు, మీరు యుద్ధాలు చేసుకున్నట్టు. అంటే పాకిస్తాన్ కి పరోక్షంగా వ్యతిరేకంగానే వ్యతిరేకంగా అలా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ. ఎస్పెషల్లీ యూత్ కనిపిస్తున్నారు మనకు అక్కడ. ఒకసారి ఆడియో 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 పెట్టండి. अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर पर हाथ दिया जाए, फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम अवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल के नाज़रीन मौजूद है। लेकिन अवाम जो है वो बहुत बड़े जमे कफीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और अवाम చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ లో పాక్ కి వ్యతిరేకంగా నిరసనలు వస్తున్నాయి. నిజంగానే ఏదైతే ఇది మనకు చూస్తున్నామో అది చాలా క్లియర్ గా ఇమ్రాన్ ఖాన్ ని బయటకు తీసుకున్న వాళ్ళు, ఇమ్రాన్ ఖాన్ వస్తే ఏదో చేసేస్తారనే ఆశతో మాట్లాడుతున్న వాళ్ళు. పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ కూడా పారిపోయిన, ఆయన ఆల్రెడీ ఇప్పటికీ అరెస్ట్ చేశారు. కొత్తగా వచ్చిన ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. పాకిస్తాన్ కానీ భారత్ కానీ కనిపిస్తున్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ ఇవాళ కనిపించకపోతే, అదే భారత్ కి సంబంధించి భారత్ లో ఎవరైతే భారత్ నుంచి ఎవరైతే ఆ ఆపరేషన్స్ లో పాల్గొన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఇద్దరు మహిళలు వచ్చి బయటకు మాట్లాడుతున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా భారత్ ఇవాళ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది. అంతేకాకుండా అడ్వాన్స్మెంట్ తో ముందుకెళ్తోంది. ఎప్పటికప్పుడు మనకు వార్తలు వినిపిస్తున్నాం. ఎందుకంటే మొత్తం సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాల్లో రెగ్యులర్ గా అక్కడ నుంచి కాల్పులు వినిపిస్తున్నాయి, మోటార్లు పేలుస్తున్నారు, ఆర్టిలరీని ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత భారత్ అదే స్థాయిలో రిటాలియేట్ చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అందులో మనము గత 10 రోజుల నుంచి, దాదాపుగా 15 రోజుల నుంచి మనం ఇష్యూస్ చూస్తున్నాము. 15 రోజుల్లోనూ భారత్ పోస్టుల మీద, అవుట్ పోస్టుల మీద, ఆర్మీ అవుట్ పోస్టుల మీద కాల్పులు జరిపితే మనకి ఒకే ఒక్క సైనికుడు వీరమరణం పొందితే అక్కడ ఎంతమంది వీరమరణం పొందారు తెలుసా? ఒక్కొక్క ఇన్సిడెంట్లో 10-12 మంది చచ్చిపోతున్నారు. అంటే లేపేస్తున్నారు. అది లేపేస్తుంది కేవలం భారత్ కాదు, వాళ్ళకి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకొక ఎనిమీ ఉన్నాడు. ఆ ఎనిమీ పేరు ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు ఐఈడీల్ని పెట్టి వాటిని రిమోట్లతో పేల్చడంలో వాళ్ళు సిద్ధహస్తులు అనమాట. వాళ్ళు మనలాగా వెళ్ళి బాంబులు వేయట్లేదు, ఆల్రెడీ బాంబులు పెట్టి దాని దగ్గర వాళ్ళు వచ్చేందుకు వెయిట్ చేసి రాగానే రిమోట్ అలా నొక్కుతుంటే వీళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అంటే బిఎల్ఏ కూడా, ఎందుకంటే ఇప్పుడు కాదు, దాదాపుగా గత 70 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్తో కలిసి ఉండడం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని సపరేట్ దేశంగా గుర్తించండి అని మాట్లాడుతూనే ఉన్నారు. గతంలో 1971 సమయంలో బంగ్లాదేశ్ విడిపోయిన సందర్భంలో కూడా బలూచిస్తాన్ ఇంకోటి కావాలి దేశం అని అప్పుడు కూడా వాళ్ళు నిరసనలు తెలిపారు. కానీ బట్ అప్పుడున్న పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అక్కడున్న జియోగ్రఫికల్ రీజన్స్ వల్ల దాన్ని సపరేట్ చేయలేదు. కానీ బట్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా తయారైపోయింది. ఓవైపు భారత్ త్రివిధ దళాలతో మనము చేస్తుంటే, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్మీ అనకూడదు, బట్ హవెవర్ వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి మనం ఆర్మీ అనాలి. ఆ ఆర్మీ కూడా ఇవాళ వీళ్ళ మీద 30 దాడికి సిద్ధమైపోయింది. క్వెట్టా అనే ప్రాంతాన్ని ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే పాకిస్తాను ఇప్పుడు 2 దేశాలు, అంటే 2 ఆర్మీల చేతుల్లో ఇవాళ సతమతమవుతోంది.